ఓం శ్రీం వారాహిదేవ్యే నమః. ప్రియమైన భక్తులారా, ఈ కలియుగంలో కష్టాలు, అపోహలు, భయాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనకు ధైర్యం ఇచ్చే తల్లి శ్రీ వారాహి అమ్మ. ఈరోజు వారాహి అమ్మ తన మాటల్లో మనందరికీ ఒక దివ్య సందేశాన్ని ఇస్తుంది. మనసు శాంతిగా ఉంచుకొని వినండి. నా బిడ్డలారా, నేను మీ ప్రతి శ్వాసను గమనిస్తున్నాను. మీరు అనుభవిస్తున్న బాధ నాకు తెలుసు. ఎవరికీ చెప్పలేని వేదనను కూడా నాకు మాత్రమే అర్పిస్తున్నారు. అది నాకు వినిపిస్తోంది. నా బిడ్డలారా, మీరు భయపడుతున్నది మీ బలహీనత కాదు, మీరు లోపల దాచుకున్న ధైర్యమే. ధర్మ మార్గంలో నడిచేవారికి ఏ శక్తి హాని చేయలేదు. మీరు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు నిశ్శబ్దంగా సహించకండి. కానీ కోపంతో కాదు, ధైర్యంతో ముందుకు నడవండి. నేను మీ వెనుక నిలబడి ఉన్నాను. సత్యాన్ని వదలకండి. అబద్ధం తాత్కాలికంగా గెలిచినా చివరికి ఓడేది అదే. ధర్మం ఆలస్యమైనా తప్పకుండా విజయం సాధిస్తుంది. నా బిడ్డలారా, మీరు చేసే ప్రతి చిన్న పూజ కన్నా శుద్ధమైన మనసే నాకు ముఖ్యం. ఇతరుల్ని నొప్పించని హృదయం, అహంకారం లేని జీవితం నాకు ప్రియమైన నైవేద్యం. మీ కన్నీళ్లు వృధా కావు. ప్రతి కన్నీటి వెనుక నేను ఒక కొత్త మార్గాన్ని సిద్ధం చేస్తున్నాను. మీ సమయం వస్తుంది. ఆ రోజు మీరే ఆశ్చర్యపోతారు. నన్ను నమ్మిన వారిని నేను ఎప్పటికీ వదలను. మీ ఇంట్లో, మీ మనసులో నా నామస్మరణ ఉంటే మీ దృష్టి, శక్తి దగ్గరికి రాలేదు. ఏ దుష్టశక్తి మీ దగ్గరకు రాలేదు. ధైర్యంగా ఉండండి నా బిడ్డలారా. మీరు ఒంటరివారు కాదు. నేను మీ వారాహి అమ్మను, మీ రక్షకురాలిని. ప్రియమైన భక్తులారా, ఈ వారాహి అమ్మ సందేశం మీ హృదయానికి తాకి ఉంటే దయచేసి ఈ వీడియో లైక్ చేయండి. మీ కుటుంబం, మిత్రులతో షేర్ చేయండి. వారాహి అమ్మ కృప మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. జై వారాహి.